కూటమి ప్రభుత్వం అయితే మాకు న్యాయం జరగాలి. అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్ పొన్నుటిపాలెంలో రైతులు ఏర్పాటు చేసిన ఉచ్చులో పడి చిరుత మృతి చెందిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రాణాలు కోల్పోయిన చిరుత గర్భిణీ కావడం, పోస్టుమార్టం చేసిన డాక్టర్లు 2 మగ కూనలను తల్లి గర్భం నుంచి బయటకు తీయడంతో అందరూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిరుత మృతిపై సమగ్ర విచారణ చేసి పూర్తి నివేదిక అందించాలని అటవీశాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో విచారణ అధికారిగా పీసీసీఎఫ్ చలపతిరావును నియమించారు. విచారణలో భాగంగా శుక్రవారం చిరుతపులి మృతి చెందిన ప్రదేశాన్ని చలపతిరావు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు ఉచ్చు కావాలనే బిగించినట్లు తమకు అర్థమవుతోందని అన్నారు. ఇప్పటికే 3 అరెస్ట్ చేశామని, పూర్తిగా దర్యాప్తు జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. చిరుత చనిపోవడం, సో దీన్ని ప్రభుత్వం ఒక సీరియస్ ఇష్యూగా తీసుకుని చూడటానికి కోసం వచ్చాము. ఇది చూస్తుంటే ఏంటంటే మీరు కూడా ఉన్నారు కదా ఇక్కడ, ఇదంటే రెగ్యులర్ గా ఏదైతే మన కణుతులు దుప్పులు వచ్చే ప్లేస్ లో కాకుండా వేరేగా చోట ఇది ఉచ్చు బిగించాడు. సో ఉచ్చు అక్కడ ఎందుకు పెట్టాడు, ఇది దేనికోసం పెట్టాడు అనే దానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా చూస్తే ఏంటంటే ఇప్పుడు ఎక్కడ కూడా అడవి జంతువుల వలన ఏ పంట కూడా డ్యామేజ్ కాలేదు. ఇక్కడ నీళ్లు కూడా దగ్గరలోనే ఉన్నాయి, పక్కనే ఉన్నాయి, ఇటు లోపలికి వచ్చే అవసరం లేదు. మనకి అక్కడ దగ్గరే చూసాం, అడవి దగ్గరే నీళ్లు ఉన్నాయి. సో దీనికి కావాలని అతను ఉచ్చు బిగించాడా లేదనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంటే ఆల్రెడీ అరెస్ట్ చేశారు కాబట్టి 3 అరెస్ట్ చేశారు. సో దాని మీద ఇన్వెస్టిగేషన్ లో ఏంటనేది తెలుస్తుంది. ఇది చూస్తుంటే ఏంటంటే కావాలని చేసిన దానికే కనిపిస్తుంది. ఫర్దర్ గా ఎంక్వైరీ పూర్తయిన తర్వాత మీకు అంతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చిరుత మృతి చెందిన కేసులో అటవీశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు మదనపల్లె పోలీసులు 2 రైతులు, 1 రైతు కూలీపై కేసు నమోదు చేశారు. రెడ్డెప్పారెడ్డి అనే రైతు పొలంలో ఏర్పాటు చేసిన ఉచ్చులో చిరుత చిక్కుకొని మృతి చెందింది. అడవి పందుల కోసం రెడ్డెప్పారెడ్డి ఈ ఉచ్చు ఏర్పాటు చేశాడని అటవీశాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇతనితో పాటు పక్క పొలం యజమాని వెంకట రమణారెడ్డి, ఈ పొలాల్లో పనిచేసే రైతు కూలీ గంగాధర్ను ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తమ వారిని అన్యాయంగా అరెస్ట్ చేశారని గ్రామస్తులు అంటున్నారు. ఫారెస్ట్ అధికారులు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి రైతులను కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపిస్తూ అధికారులను గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రెడ్డెప్పారెడ్డి కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రతిఘటించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలగజేసుకుని తమ వారిని విడిపించాలని కోరారు. మా మామ పేరు వెంకట రమణారెడ్డి, మాది పొన్నుటిపాలెం. పోలీసుల వల్ల చనిపోయింది పులి. ఇప్పుడు ఏమంటున్నారంటే రైతులు అంటారు. ఒక రోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనీసం కొంచెం కూడా ఆ పులి ఆడ చచ్చిపోతా అంటే కూడా దాని గురించి పట్టించుకోలేదు. మాకు ప్రతి ఒక్క వీడియో ఉన్నాయి, ప్రతి ఒక్క ప్రూఫ్ ఉన్నాయి. కానీ మా మామని మాత్రం మీరే కాపాడాలి. పవన్ కళ్యాణ్ గారు మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ఖచ్చితంగా మీ విడిపించే బాధ్యత మీరే. కనీసం ముందు వెనక విచారించండి, విచారించిన తర్వాత యాక్షన్ తీసుకోండి. తప్పుంటే నేను రెడీ, నేను భగవత్ మీద ప్రమాణం చేస్తా. మా మామది మిస్టేక్ లేదని వాళ్ళు చేస్తారా అడుగు. ఎవరు మా మామ పేరు ఇచ్చారో వాళ్ళని పిలుచుకురండి, వాళ్ళు ప్రమాణం చేస్తారు, నేను ప్రమాణం చేస్తా. నేను చాలా నమ్ముతాను భగవద్గీతని. ఎవరైనా కానీ రండి చూద్దాం. జై హింద్, వి వాంట్ జస్టిస్. చిరుత మృతి ఘటన జరిగిన బుధవారం రోజు నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిరుతను బతికించే అవకాశాలు కళ్ల ముందే ఉన్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయకుండా నిర్లక్ష్య ధోరణి కనబరిచారని గ్రామస్తులు అంటున్నారు. చిరుత ఉచ్చులో పడిన విషయం ఉదయం 6 గంటలకే పోలీసులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించామని, పోలీసులు ఉదయం 8 గంటలకే ఘటనా స్థలానికి చేరుకోగా ఫారెస్ట్ అధికారులు మాత్రం 9 గంటలు దాటిన తర్వాత వెటర్నరీ అధికారులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్తున్నారు. వచ్చిన వెంటనే చిరుతను కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టకపోగా అక్కడ ఉన్న జనాలను అదుపు చేయడం,
ఏం చేయాలనే విషయంపై చర్చించడంలోనే సమయం వృధా చేశారని అంటున్నారు. ఇక్కడ 4 గంటలకు ఎప్పుడో నైట్ ఎక్కడో ఉద్దంట్లో పడింది. అది పడిన తర్వాత అటవీ అధికారులకు ఫోన్ చేసినాం. చేయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు 9:30కు వచ్చినారు. కనీసం దానికి దాహం అవుతా ఉంది, నీళ్లు సప్లై చేద్దాం, పంపుతా నీళ్లు కొడదాం అంటే మమ్మల్ని మెడబడి తోయేసేది. ఎందుకు పక్కబండి సార్, ఇంతకు ముందు 1:30 గంట అవుతోంది, అది లేస్తా లేయలేదు, చనిపోయిందా లేదో చూడండి అంటే అది లేసి ప్రోవ తప్పిందిలే, చనిపోయిందిలే, మీరు ఉండండి, మీరు పక్కబండి. ఏం మీ అధికారాలు ఏం చేసినారు? మీ అధికారులు వచ్చే ఏం చదువుకున్నారు మీరు? మీ టెక్నాలజీ ఏమైంది? మీరు వచ్చి చంపేసినారా? బతికించారు వచ్చి చంపేసినారు అధికారులు. మళ్ళీ చదువుకున్నారు, టెక్నాలజీ ఉంది, టెక్నాలజీ ఏం చేసినారు? అదే మాకు వదిలితే ప్రాణాలతో కాబట్టి కదా. దయచేసి అధికారులు ఇలాంటి చర్యలు ఇంకొక ఎక్కడ చేయకండి, చేస్తే ప్రాణాలతో బతికించండి. అలాగైతేనే మీరు వెళ్ళండి అధికారులు. చిరుతను బంధించేందుకు వల, బోనును తీసుకొచ్చిన ఫారెస్ట్ అధికారులు డాటింగ్ గన్ సహాయంతో ట్రాంక్విలైజర్స్ ద్వారా మత్తుపందు ఇంజెక్ట్ చేసి కాపాడాలని నిర్ణయించారు. అయితే ఫారెస్ట్ అధికారులు తెచ్చిన గన్కు మత్తు మందు ఎక్కించడం, దాన్ని ఉపయోగించడంపై అధికారులకు అవగాహన లేకపోవడం, సమయానికి అది కాస్త పనిచేయకపోవడంతో మరింత సమయం వృధా అయింది. ఉచ్చిలో బిగుసుకున్న చిరుత దాదాపు 8 గంటలకు పైగా నరకయాతన పడుతూ ఒంటిపై ఉన్న గాయాల బాధను భరించలేక ఊపిరాడక మధ్యాహ్నం 12:30 సమయంలో చనిపోయింది. నీళ్ళ పాటు పప్పుతర్లు పట్టింటే బాగా ప్రాణంగా ఉండేది. అట్లా ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత దాన్ని మేరపని మమ్మల్ని తరుముతున్నారు. కానీ కనీసం నీళ్లు మేము ఛార్జింగ్ పంపులు ఈ నుండి 15 మీటర్లు పోతుంది, నీళ్ళు ఇట్లా పడితే కూడా అంత దూరం పోతుంది, కొంచెం శాంతికి ఇచ్చింటది. అదే ఇప్పుడు చూడు వీళ్ళు ఏం చేసినారు, చంపేసినారు. మేము చెప్పినాము కట్టాను కూడా, అది కనీసం బాగా ఉర్లా పడిపోయింది, అది ఎక్కడ కట్టు కదలలేదు, నీళ్ళలో స్ప్రే చేస్తాము అని వింటానారా? వినలేదు. మమ్మల్ని మాత్రం నిరంతరం పక్క పోండి, అక్కడ పోండి, అక్కడ పోండి. ఏం చేసినారు? ఎట్టుకొచ్చి ఏం చేసినారు చెప్పు? ఆపరేషన్ ఎప్పుడు వచ్చినారు? 8:30 గంటకు వచ్చినారు. ఇప్పుడు ఎంత టైము? సంపేదనికి వచ్చినారు, సంపేదనికి వచ్చినారు. మేము సగరి రైతులు నీళ్లు కొట్టింటాం దానికి. అవును, మేమే పంపుతా కొట్టింటాం దానికి. ఈ విషయంలో అటవీ శాఖ అధికారులు తమ తప్పును కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నది వాస్తవం. అయితే వన్యప్రాణులను చంపడానికి ఉచ్చు వేయడం కూడా తప్పే. రైతు రెడ్డప్పరెడ్డి పొలంలో వేసిన ఉచ్చులో ఇప్పటికే ఒక అడవి పంది చిక్కిందని, దాన్ని వండుకొని తినేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి దీనిపై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు దర్యాప్తు జరిపి ఏం తేలుస్తారో చూడాలి.